మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో తుది శ్వాస విడిచారు. ఇంట్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా పల్స్ రేట్ పడిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. ఆయన ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు. ఇటీవల హైదరాబాద్ బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డారు రమేష్ రాథోడ్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఉదయం నుంచి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంత లో బీపీతో పాటు ఆయనకు మైల్డ్ స్ట్రోక్ వచ్చిందని చెప్పి చెప్తున్నారు. పుట్నూరు ఆయన నివాసంలో ఉన్నప్పుడు ఆయనని ఉటాముట్టున ఆదిలాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఆదిలాబాద్ ఆసుపత్రిలో ఆయనకు ప్రాథమికంగా కొంత చికిత్స చేసిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్ పైన ఆయనని హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సో తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఒక 100 కిలోమీటర్లు కూడా దాటలేదు, మార్గ మధ్యలోనే ఆయన తుది శ్వాస విడిచారు. చాలా సౌమ్యుడు, అందరినీ ఆప్యాయంగా పలకరించే నాయకుడిగా రాథోడ్ రమేష్ కి చాలా పేరుంది. ఆదిలాబాద్ జిల్లా నాగూర్ మండలం తడియత్నూరులో ఆయన రాజకీయ జీవితం అనేది స్టార్ట్ అయింది. ఆయన అక్కడ సర్పంచ్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం 1999లో రాథోడ్ రమేష్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత ఆ నియోజకవర్గంలో ఆయన భార్య ఎమ్మెల్యేగా నిలబడింది. తర్వాత 2007లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి ఆయన జడ్పీ చైర్మన్ గా చేశారు. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ ఎంపీగా రాథోడ్ రమేష్ గెలుపొందారు. ఆ తర్వాత ఆయన అంత వరుస ఓటమిలు చవిచూస్తూ వస్తున్నారు. ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆయన గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆయన భవితవ్యాన్ని ఓడిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత రీసెంట్ గా బీజేపీ నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి చాలా స్వల్ప మెజార్టీతో ఆయన ఓటమి పాలయ్యారు. సో ఈ నేపథ్యంలోనే ఆ తర్వాత ఎంపీ టికెట్ కూడా ఆయన ఆశించిన నేపథ్యం ఉంది. ఎంపీ టికెట్ ఆయన సీనియర్ లిస్ట్ లో మొదటి జాబితాలో ఎంపీ లిస్ట్ లో రాథోడ్ రమేష్ పేరు ఉన్నప్పటికీ కూడా అధిష్టానం రీసెంట్ గా పార్టీలో చేరిన గిడం నాగేష్ కి టికెట్ కేటాయించడం, ఆయన గెలవడం, ఆ తర్వాత రాథోడ్ రమేష్ ని ఉద్యోగించి పార్టీలోనే కొనసాగించే విధంగా పార్టీ అధిష్టానం కూడా ప్రయత్నం చేసింది. సో త్వరలోనే రాథోడ్ రమేష్ కి కేంద్రానికి సంబంధించి ఒక మంచి పదవి కూడా రాబోతుంది అన్నది ఒక చర్చనీయాంశంగా మారిన నేపథ్యం ఉంది. ఆయన పార్టీ టికెట్ త్యాగం చేశారు, అయినప్పటికీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక మంచి పదవి కూడా వస్తుందని చెప్పి కార్యకర్తలు కొంచెం జోషున్న టైంలో తీవ్ర విషాదాన్ని చెప్పిందని చెప్పి చెప్పుకోవచ్చు. టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఒక చక్రం దిప్పిన నాయకుడు, దాంతో పాటు ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా చాలా సీనియర్ గా రాథోడ్ రమేష్ కి మంచి పేరుంది. ప్రతి కార్యకర్తని పేరుతో పిలిచే ఒక నాయకుడు, దాంతో పాటు కష్టాల్లో ఉన్న కార్యకర్త ఎవరున్నా కూడా అర్ధరాత్రి ఫోన్ వచ్చి ఆయన వెళ్తారు అన్నది ఒక మంచి పేరు రాథోడ్ రమేష్ కున్న పరిస్థితి ఉంది. ఎవరు కూడా ఊహించలేదు. నిన్న కూడా చాలా యాక్టివ్ గా ఉన్న పరిస్థితి. అయినా రీసెంట్ గానే లక్షద్వీప్ తన కుమారునికి సంబంధించి లక్షద్వీప్ పర్యటన కుటుంబ సమేతంగా వెళ్ళారు. ఎన్నికల తర్వాత రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వచ్చిన పరిస్థితి ఉంది. సో ఎలాంటి సమస్య లేదు. నిన్నటి వరకు కూడా సడన్ గా ఉదయం ఒక్కసారిగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని చెప్పి చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఆయన మృతి చెందారు. కొంత పిల్లలు వేరే ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో అంత్యక్రియలు పుట్నూరులో రేపు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.